BAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, గత 19వ తారీఖు నుంచి కూడా కావలి పట్టణంలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను వ్యవస్థత చేసి కొట్టి ఏ విధంగా కావలి పట్టణంలో 24వ వార్డులో ఇక్కడ గతంలో 2 సార్లు తెలుగుదేశం కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తి ఏ విధంగా హింసించాడో ఈ రోజు యావత్ దేశానికి కూడా తెలియటం జరిగింది. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఈ విధంగా ఒక ఎస్టీ లేడీని నడి బజారులో ఆ విధంగా కూడితే ఈ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ కావలికి కాపు కాస్తానన్న ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అటువంటి వ్యక్తిని కేసులో మొదటి ముద్దాయిగా పెట్టకుండా లాస్ట్ ముద్దాయిగా పెట్టడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది. ఈ రోజు ఆ కేసుని ఒక పక్క ఎస్పీ గారు కేసు కట్టండి అని చెప్పిన మీదట 19వ తారీఖు జరిగితే 26వ తారీఖు దాకా కేసు కట్టలేదు. 26వ తారీఖు కట్టడం, దాంట్లో 1, 2, 3, 4, 5 ముద్దాయిగా కొంతమంది లేడీస్ మహిళలని అదేవిధంగా కొంతమందిని చేర్చి తర్వాత అసలు ముద్దాయిని 6వ ముద్దాయిగా ఆ టీడీపీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ ని చేర్చడం జరిగింది. ఈ రోజు మేమంతా కూడా అడిగేది ఒకటే, ఒక ఎస్టీ మహిళను ఆ విధంగా చేస్తే పోలీసు వాళ్ళు ఈ విధంగా చేయడం న్యాయమా అని మేము అడుగుతున్నాం. ఇదేనా ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్టీలకి జరుగుతున్న న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో ఈ రోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాం. ఒక పక్క మేము అండగా ఉంటామని చెబుతూనే ఉంటారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎవరైనా లేడీస్ సైడ్ చూస్తే తాట తీస్తానంటాడు. ఎటుపోయేవి ఈ నాయకులు అని ఈరోజు ఇక్కడున్న ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఎస్టీ మహిళకి అన్యాయం జరిగిందంటే తప్పకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ నాయకులు ఏ విధంగా ఆ ఎస్టీ మహిళకి అన్యాయం చేస్తున్నారో ఈరోజు ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఇది సర్వసభ్య సమాజానికి కూడా సిగ్గుచేటని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ మహిళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇమ్మీడియట్గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ మార్చాలా, ఆ మొదటి వ్యక్తి ఎవరైతే 6వ వ్యక్తిగా పెట్టున్నారో, చిట్ట చివరి వ్యక్తిగా పెట్టున్నారో, ఎవరైతే మాజీ టీడీపీ కౌన్సిలర్ ఉన్నారో అతన్ని చేర్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వారికి న్యాయం జరిగేలాగా చేయాలి. దీన్ని తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మా నాయకుడికి కూడా తెలియజేసి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని తప్పకుండా కోరుతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మేమంతా కూడా అండగా నిలబడతామని. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నగరంలో ఒక మహిళ మీద, ఎరుకల మహిళ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కుటుంబాన్ని కలవాలి, ఆ కుటుంబంతో కలిసి వివరాలు తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి తగిన భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి స్థానిక మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి నా సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో స్థానిక నాయకులు అందరం కలిసి ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలు, ప్రజలు, మా మహిళా నేతలు అందరం కలిసి ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పాపం ఆమె చెప్పేటువంటి వివరాలు, అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా, అసలు సభ్య సమాజంలో మహిళలు తల ఎత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి ఉందా ఈ కూటమి ప్రభుత్వంలో, కలచి వేస్తుంది హృదయాన్ని. ఆమె కన్నీటి పర్యంతరమై ఆమె చెప్పేటువంటి ప్రతి మాటలో కూడా నిజాయితీ కనపడుతుంది. పాపం తాను ఏ విధంగా మోసపోయాను, తను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి దాని మీద ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక గిరిజన మహిళ, ఎస్టీ ఎరుకల మహిళకి సంబంధించి ఆమె కుటుంబానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి నెపంతో ఆ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కులం పేరుతో దూషిస్తూ, ఆ మహిళను దూషిస్తూ జుట్టు పట్టుకుని వచ్చి వీధిలోకి లాగి బట్టలు ఇప్పదీసి వ్యవస్థను చేసి కాళ్లతో చేతులతో తంటే గాయాల పాలే పాపం ఏం చేయాలనో దిక్కుతోచినటువంటి స్థితిలో తన మానాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే వెంటనే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి బాధితుల మీద కేసు పెడితే బాధితులని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఆ బాధితులకు సంబంధించి ఆ పాపం
ఆమె బిడ్డని పోలీసులు బట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఒక పక్క గాయాలు, నొప్పి, అవమానం, బాధ అన్నీ భరిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే పోలీసులు చెప్పినటువంటి మాట, నీ బిడ్డ మీద వీళ్ళు కేసు నమోదు చేశారు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకూడదు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకుండా ఉంటే ఆ బిడ్డకు సంబంధించినటువంటి మీ మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మీ బిడ్డను పంపించేస్తాం, లేదు నువ్వు కేసు నమోదు చేస్తానని చెప్పి భీష్మించుకుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాని మీద గూండా యాక్ట్ పెట్టి ఆ బిడ్డ మీద రౌడీ షీట్ తెలిసి అసలు ఎన్కౌంటర్ చేసి మీకు దక్కకుండా చేస్తాం, జైల్లో పెడతాం, మీ కుటుంబానికి ఆ బిడ్డ దూరం అయిపోతాడు, రకరకాలుగా మాట్లాడి భయపెడితే చివరికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ 2 టౌన్ పోలీసు, ఈ మధ్య చూసాం లాకప్ డెత్లు అన్ని చూస్తున్నాం మనం, చాలా దూరమైనటువంటి పరిస్థితులు, దానికి మించినటువంటి పరిస్థితి ఇది. కూర్చోబెట్టి పోలీసులే ఒక రాజీ అంటే ఒక కాంప్రమైజ్ డీడ్ లాగా రాసి ఇద్దరి మధ్య ఎటువంటి వివాదాలు లేవు, మేమిద్దరం మా వివాదాలు పరిష్కరించుకున్నాం, ఇక మీదట ఎవరం కూడా వివాదాలకు సంబంధించి జోలికి పోము, ఒకరి జోలికి ఒకరు పోమని చెప్పి రాయించి బలవంతంగా సంతకం పెట్టించి ఆ సంతకం పెట్టించి కేసు క్లోజ్ అయిపోయింది, ఇంకా మీరెవరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇవ్వబడలేదని చెప్పి మరలా అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి వేలి ముద్ర వేయించి ఆమె ఎస్టీ మహిళ కాబట్టి దానిని ముస్లిం మతం తీసుకున్నట్టుగా, ఇస్లాం మతం స్వీకరించానన్నట్టుగా ఆమె మీద ఒక సర్టిఫికేట్ సృష్టించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సర్టిఫికేట్ను కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే బాధపడ్డటువంటి, దెబ్బలు తిన్నటువంటి మహిళల పట్ల కనీసం ఆ సానుభూతి లేకుండా, ఆ కరుణ చూపించకుండా, ఆదరణ లేకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయాలకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తంబేసి ఈరోజు ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఆ ఎంఆర్ఓ ఉద్యోగం ఉంటుందా? ఆ ఎంఆర్ఓ ఉద్యోగంలో ఉంటాడా? ఆ ఎంఆర్ఓ జైలు పోకుండా తప్పించుకుంటాడా? జన్మతః ఒక కులానికి సంబంధించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో భర్త వేరు కావచ్చు, కానీ భర్త వేరైనంత మాత్రాన్ని భార్యలు వేరు కాదు. భార్యకి జన్మతః ఏదైతే కులంలో ఆ బిడ్డ పుడతారో అదే కులంలో కంటిన్యూ అవుతారు, అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం ఉండదు. కుల మార్పిడి, మత మార్పిడి ఏదైనా మన ఇష్ట ప్రకారం జరిగినా మన కులం, మతం మారేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ఏ కులంలో మనం పుట్టామో అదే ఉంటుంది. దాన్ని మార్చి సర్టిఫికేట్ తీసుకున్నాడు అనేటువంటి అనుమానాన్ని ఆమె ఈరోజు వ్యక్తం చేసింది. నాకు తెలియదయ్యా, చదువు రాదు, నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి అంబేశారు, సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి. ఇక్కడ విచారిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల పాపం, మా సోదర మహిళలందరినీ ఏ వ్యక్తి అయితే ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడు అయ్యాడో ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి, ఆయనకు ఒక బాధిత సంఘమే పెట్టచ్చు. అంతమంది ఉంటారు ఆయన బాధితులు ఈ కాలనీలో. ఎవరు పెట్టినా సరే తోబుట్టువుల దగ్గర నుంచి మొదలు పెడితే పక్కేళ్ల దగ్గర నుంచి, కాలనీల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన బుర్ర కథలు చెప్పినట్టు చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన కథలుగా ఎన్ని రకాలుగా హింసించవచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి. కావలి శాసనసభ్యుడిని నేను అడుగుతున్నా, నువ్వు కావలికి కాపు కాస్తానన్నావే, నువ్వు కావలికి కాపు కాస్తున్నావా, కావలిలో ఉండేటువంటి నేరస్తులకు కాపు కాస్తున్నావా అనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళకి అన్యాయం జరిగితే, దాడి జరిగితే, అఘాయిత్యానికి కొంతమంది పాల్పడితే అందరూ గుంపుగా వచ్చి ఆ మహిళ పట్ల మీరు ఆదరణ చూపించి ఆ మహిళకు అండగా నిలవాల్సినటువంటి దాన్ని ఈరోజు రాజకీయాలు మాట్లాడతారా? మేము రాజకీయాల కోసం రాలేదే, వాళ్ళు ఏ పార్టీ అని చెప్పి పడగలేదే. చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులేనని. మేము తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కమ్యూనిస్టు పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, జనసేన ఇవి అడగటంలే. ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు స్థానికంగా ఉండేటువంటి తోటి మానవులుగా అందరం అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేసాం. దానికోసం వచ్చాం తప్ప రాజకీయం చేయడానికి వచ్చే పని అయితే ఏడదాకా రామ్యం. కాబట్టి వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. తప్పనిసరిగా దీని మీద పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక గిరిజన మహిళ మీద దాడి జరిగింది. ఆ దాడి ఎంత దారుణంగా జరిగిందంటే అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ కూడా అసలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ బాధితురాలి మీద దాడి చేసి ఘోరంగా, అసలు చెప్పడానికే మాకే నోరు రావట్లేదు. అసలుకి ఇంత దారుణంగా చేసిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ అసలు ఉందా కావాళ్ళు అన్నట్టుగా ఉంది. ఆమె మీద ఇంత ఘోరంగా దాడి జరిగితే మన కూటమి ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు కావల్ని కాపు కాస్తానని చెప్పి మాట్లాడారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద ఇంత దారుణంగా దాడి జరుగుతుంటే చాలా భయంకరంగా ఉంది. మాకే చాలా భయం వేస్తుంది. ఏంది ఇంత దారుణంగా ఉందని? ఎమ్మెల్యే గారు మీరు కావల్ని కాపు కాస్తానన్నారు, కానీ మహిళ మీద ఇంత దాడి జరుగుతుంటే, ఇంత దారుణంగా ఉంటే మీరు ఎక్కడున్నారు? నిజంగానే మీరు కాపు కాస్తున్నారు. ఏ విధంగా కాపు కాస్తున్నారంటే, అన్యాయం, అక్రమాలు జరుగుతుంటే
దారుణాలు జరుగుతుంటే, రౌడీజం చేస్తుంటే ఇవన్నీ మీరు బయటికి రాకుండా కాపు కాస్తున్నారని మాకు అనిపిస్తుంది. మహిళలందరికీ చాలా భయం వేస్తుంది. మాకే నిజంగానే చాలా భయం వేస్తుంది. ఈ రోజు ఆవిడకి జరిగింది, రేపు నాకు జరగచ్చు, రేపు ఇంకో అక్కకో చెల్లికో అమ్మకో జరగచ్చు. ఈ విధంగా ఇంకెవరికి కూడా దాడి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మహిళలందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలందరూ కలిసి ఆవిడకి మేము తోడుగా ఉంటామని చెప్పి పార్టీ నుంచి భరోసా ఇచ్చాము. అలాగే మా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అన్ని విధాలుగా ఆమెకు ఆదుకుంటామని, ఆమె కుటుంబానికి తోడుగా నిలబడతామని చెప్పేసి తెలియజేశారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి, మాకు తోడుగా ఉంటారు అనే నిర్ధారణకి మహిళలు గాని ప్రజలు గాని అందరూ వచ్చేసారు. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, మహిళల మీద దాడులు జరుగుతుంటే మాత్రం మేము చూస్తే ఊరుకోము, ఎంత దూరమైనా సరే మేము మహిళలు అందరమే పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.